రామప్పని రామప్పని బీచ్కి వచ్చాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ हजरानी भैया छोटा बच्चा वीडियो హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొంచెం తెలుగు అటు ఇటుగా ఉన్నా అర్థం చేసుకోండి ప్లీజ్. బండి పొద్దున్నే 4ంటికి రమ్మని చెప్పాం. వాడి తప్పు లేకుండా 4ంటికి వచ్చాడు. మేము మటుకు 6ంటికి వచ్చాం. ఇప్పుడే బండి ఆపాం టీ తాగుదామని. బండి నడవాలంటే పెట్రోల్ కొట్టించాలి, అదే మేము నడవాలంటే టీ తాగాలి. అందుకని టీ తాగి స్టార్ట్ అవుదామని ఒక 10 minutes ఆగాం. బాబు డ్రైవర్ గారు పదండి, బండి స్టార్ట్ చేయండి. బండి స్టార్ట్ చేయండి. కొత్త డ్రైవర్ ఎక్కాడు. ఇంకా గాల్లోనే బండి గాల్లోనే. ఇంకా ఇప్పుడే టీ తాగి మా ప్రయాణం కొనసాగించాం. టీ తాగితే ఇంకా మా డ్రైవర్ గారికి అందరికీ హుషారు వచ్చేసింది. మా దాంట్లోనే ఒక కారు, అది పంచర్ పడింది. గాలి పెట్టేసినా తగ్గిపోతుంది. అందుకని చిలకలూరు పెడదాకా అంతే. మా టెంపోలో కొంతమంది ఎక్కారు. ఇంకా చిలకలూరు పెడదాకా వచ్చి అక్కడ పంచర్ వేయించాం. ఇంకో డ్రైవర్ హెవీ డ్రైవర్ ఇంకా బాపట్ల దగ్గరలో వచ్చేసాం. టిఫిన్ చేద్దామని ఆగాం. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంది. 2 ఇడ్లీ, పెద్ద పెద్ద ఇడ్లీలు 10 రూపాయలు తీసుకునేసరికి మా వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఇంకా టిఫిన్ చేసి కాఫీ తాగాం. మేము టిఫిన్ చేసిన హోటల్ అదే. ఇంకా ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళే పక్కన జ్యూస్ తాగుతున్నారు. ఆవిడ కాఫీ పట్టుకొని వస్తున్నాడు, లేట్ అవుతుందని. సూర్యలంక బీచ్ కాడికి వచ్చేసాం. బండి పార్క్ చేసేసాం. ఇంకా వెళ్ళడమే ఆలస్యం. क्या उतरते हैं? एक मिनट पास कर, मैं अंदर से उतरता हूँ. దిక్తే మా నాన్న వీడియో కోసం ఎక్కి దిగాడు మళ్ళీ. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? చేస్తున్నారు. బట్టలు మార్చుకుంటున్నారు. మా ప్రెసిడెంట్ గారు బట్టలు మార్చుకుంటున్నారు.
ఇంకా మాతో పాటు బ్యాట్ బాల్ తెచ్చుకున్నాం, ప్లేస్ ఉంటే క్రికెట్ ఆడదామని. ఇంకా వీళ్ళు బండి దిగానే స్టార్ట్ చేశారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లాగా అసలు. 2 కార్లు, ఒక టెంపో. లార్డ్ ఎంపైర్ 20 చేస్తున్నాడు. ఇప్పుడే కారు తప్పిపోయింది. వాళ్ళు వేరే రూట్లో వెళ్ళారు, ఇప్పుడే వచ్చేసారు. మా నేషనల్ డ్రైవర్ వస్తున్నాడు. क्या बाइक लगेंगे उसे బాల్ అయితే కొంచెం వెనక్కి వెళ్ళింది. మావాడైతే ఒక అమ్మాయి వెళ్తుంటే అడిగాడు, ఆ అమ్మాయి బాల్ విసిరేసి మావాడి తలఫైల్ కొట్టింది. ఇంకా వాళ్ళందరూ షార్ట్లో ఎన్ని బట్టలు మార్చుకునేసరికి లేట్ అయిద్దని కొంచెంసేపు క్రికెట్ ఆడాం. అవును మా వాడు డిష్ చేస్తున్నాడు అందరికి. సన్ స్క్రీన్ అని ఏదో రాసుకుంటున్నారు. ఓహో కాలు మీద వేసాడు, ఏదో బీచ్లో ఏదో రాసుకుంటున్నారు. మింజే క్రికెట్ ఆడి మా వాళ్ళు కలిసిపోయారు. ఇంకా మా ప్రయాణం బీచ్ వైపు కొనసాగించాం. ఇక్కడ జనాలు చూస్తుంటే ఏదో జాతర జరుగుతున్నట్లు ఉంది అసలు. ఓ మా జనం అయితే మామూలుగా రాలేదు అసలు. ఇంకా మేమైతే ఒక ఖాళీ ప్లేస్ చూసుకొని వెళ్దామని చివరికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే క్రికెట్ ఆడేది ఉంది, అందుకని చివరికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. ఇంకా చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు అయితే ఆడనివ్వరు లేరు. ఫ్యామిలీస్తో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా భలే ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో. ఆ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అసలు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే తాగడానికి వాటర్ పెట్టారు, లేకపోతే చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది వాటర్ కోసం. అయితే డిస్కస్ చేస్తున్నారు ఏం చేద్దాం ఏంది అనేది. ఇతనికి కొంచెం ఫొటోస్ పిచ్చి ఎక్కువ, అందుకని అప్పుడప్పుడు వచ్చి పోజులు ఇస్తూ ఉంటాడు. మళ్ళీ
నేనైతే స్టాండ్ ఇక్కడ పెట్టేసి నేను కూడా లోపలికి వెళ్ళిపోతున్నా, ఇంకా ఆగలేకపోతున్నా బీచ్ చూసిన తర్వాత. అక్కడ పోలీస్ వాళ్ళు క్రికెట్ ఆడనివ్వలేదు, ఇంకా అందుకని క్యాచెస్ అన్నా ఆడుకుందామని ఆడుకుంటే మళ్ళీ ఆపేశారు. ఇంకా మా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా బీచ్ పెట్టిన ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా వేరే రామాపురం వెళ్దామని ఆలోచిస్తున్నారు. పడిపోతాను ఇంకా. వాడు ఒకటి తప్పిపోయాడు, చెప్పడానికి వెళ్తున్నాడు పిలవడానికి. ఇమ్రాన్ పోచు పోచు ఇప్పుడే వచ్చారు వీళ్ళు హెవీ డ్రైవర్స్ ఇప్పుడే వచ్చారు, బండి వేసుకొని ఎలా వచ్చారు వీళ్ళు. వీళ్ళిద్దరికి అయితే రిటర్న్లో యాక్సిడెంట్ అయింది. ఇదంతా సూర్యలంకలో షాపింగ్ మాల్ లాగా, షాపింగ్ రోడ్డు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నారు, ఇంకా చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి ముందుకెళ్తే. మేమైతే మళ్ళీ రామాపురం బీచ్కి స్టార్ట్ అయిపోయాం. అక్కడ పోలీసు వాళ్ళు ఆడనివ్వలేదని. ఇప్పుడే ఒక నిద్రలేసి లేచాడు డ్రైవర్. నేషనల్ డ్రైవర్ ఎక్కడ దొరికాడు మాకు, 2000 ఎక్స్ట్రా దిగాడు. రామాపురం బీచ్కి వచ్చేసాం. సూర్యలంక నుంచి రామాపురానికి ఒక 15 కిలోమీటర్స్ ఉండొచ్చు. మా వాళ్ళు ఎక్కడికి వచ్చినా క్రికెట్ అటు ఆపట్లేదు. వీళ్ళు ఏదో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లాగా, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. అబ్బో కళ్ళజోడిగా మామూలు లేదు అసలు, ఎక్కడో ఎరుకున్నాడు. ఈయన మటుకు సముద్రంలోకి వెళ్ళి ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఓ పొలాడ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈయన పేరు నాకు తెలియదు, బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఎవరితో పోల్చాలో అర్థం కావట్లేదు. కళ్ళజోడు తయారు చేస్తున్నాడు మనోడు. కళ్ళజోడికి లేకపోతే తాళ్ళేసి కడుతున్నాడు. గాంధీ తాత కళ్ళజోడు అంట ఇది. ఆయ్
బా ఆ అందానికి ఆ స్మైల్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అసలు. మా వాళ్ళు అయితే కొంతమంది చెట్ల కింద హాయిగా ప్రశాంతంగా కూర్చొని బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది బీచ్లో పడుకొని ఇసుక పోసుకొని ఇసుకతో ఇల్లు కడుతున్నాడు. ఈయనేమో పడుకున్నాడు. ఈయనైతే ఇల్లు కడుతున్నాడు, కూలిపోతుంది. ఇంకా అందరూ పడుకోవడం స్టార్ట్ చేశారు వీడియో తీస్తున్నానని చెప్పేసి. వీడిని పడుకోబెట్టి మొత్తం ఇసుకతో కప్పేస్తున్నారు. అది కూడా ఒక ఎంజాయ్మెంటే. మా వాళ్ళు ఏంటంటే చిన్న లేదు పెద్ద లేదు అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఇసుకతో కొట్టుకొని ఆడుకొని మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. మా బాబాయ్ని అయితే పడేసల్లా ఇసుక కొడుతున్నారు. బీచ్కి వస్తే ఒక చేపను టేస్ట్ చేసి వెళ్ళాలి. చేప తీసుకున్నాం. ఫస్ట్ ఒక చేప తీసుకొని తిన్నాం, టేస్ట్ బాగుందని మళ్ళీ ఇంకో 2 తీసుకున్నాం. నెక్స్ట్ గోవాలో కలుద్దాం. నెక్స్ట్ గోవాలో కలుద్దాం. మళ్ళీ గోవా నెక్స్ట్ గోవా ఇంతకన్నా బాగుంటుంది. నెక్స్ట్ గోవాలో కలుద్దాం మనం అందరం. ఆడు